బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇండ్ల పేరుతో పేదలను మోసం చేశారని ఫైర్ అయ్యారు హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత సర్కార్ హయాంలో ఆగిపోయిన ఇండ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేస్తున్నామని అసెంబ్లీలో చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించామని తెలిపారు. గత ప్రభుత్వంలో కమిషన్ల కోసమే పనులు చేశారని విమర్శించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వంలో 2 BHK కట్టి బిల్స్ 204 కోట్లు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 204 కోట్లతో పాటు ఇందాక గౌరవ సభ్యులు అడిగినట్టు రాష్ట్రంలో సుమారు 133 కాలనీలలో సుమారు 36,000 ఇళ్లు వివిధ స్థాయిల్లో మొండిగోడలతో దర్శనమిస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 744 కోట్లు అది ఇల్లు నిర్మించడానికి కానివ్వండి, లేకుంటే నిర్మించి నిరుపయోగంగా వదిలేసిన కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కానివ్వండి 744 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని ఒప్పించి మెప్పించి ఈ పేమెంట్ ఇవ్వటమే కాకుండా ఏవైతే ఇంకా సుమారు గౌరవ మా శాసనసభ్యులు సభలో లేని సభ్యులు కూడా అనేక పర్యాయాలు ప్రధాన ప్రతిపక్షంలో చెప్పుకునే సభ్యులు కూడా 2014 శాసనసభ ఎన్నికలు జరిగే ముందు వారు 3 లక్షల రూపాయలతో ఒక స్కీమ్ ఇళ్ల స్కీమ్ ఓపెన్ చేసి తలా ఒకరికి ఒక పత్రం ఇచ్చి వదిలేశారు అధ్యక్ష. దానికి సంబంధించిన దాంట్లో కూడా వారు ₹1 పేమెంట్ చేయలే. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అటువంటి ఇళ్లు కూడా ఇందాక మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు మొండిగోడలతో అంటే ఫౌండేషన్ కట్టో లెంటర్ లెవెల్లో కట్టిన సుమారు 12-13 వేల ఇళ్లు ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వం దాని గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది. తప్పకుండా దాని గురించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు 3 లక్షల రూపాయల స్కీమ్లో కట్టిన ఇళ్లు ఫౌండేషన్లు ఏవైతే వేసి ఉన్నాయో అవి పేదవాళ్ళు అయి ఉంటే ఆనాడు ప్రభుత్వం కేవలం పింక్ కలర్ షర్టులు తొడుక్కున్న వాళ్ళకి ఇందాక మిత్రులు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు కేవలం పింక్ కలర్ షర్టు ఉన్న వాళ్ళకే ఇచ్చారు అధ్యక్ష. ఎవరికి ఇచ్చారనేది ఇప్పుడు నేను విమర్శించడం కాదు అధ్యక్ష. కానీ ఆ 12,000 ఇళ్లు అర్హులైన పేదవాళ్ళు అయ్యి ఫౌండేషన్ స్థాయిలో ఉండి ఉంటే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని సహచార కేబినెట్ మంత్రుల్ని ఒప్పించి వాటికి కూడా పేమెంట్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం పాజిటివ్ గా బేసిజాలుగా పోకుండా చేపట్టడం జరుగుద్దని కూడా ఈ సభ ద్వారా ఈ సభలో లేని పెద్ద మనుషులకి అనేక పర్యాయాలు వారు నాకు ఫోన్ చేస్తుంటారు అధ్యక్ష, చూడగా కొద్దిగా అది ఒక్కటి క్లియర్ చేసి పెట్టవే అని. ఆ సభ్యులకి కూడా ఈ వేదిక ద్వారా వారు లేకపోయినా అర్హులై ఉండి ఉంటే ఆ 3 లక్షల రూపాయల స్కీముకు సంబంధించిన ఇల్లు కూడా తప్పకుండా ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ 2 BHKకి సంబంధించిన అనేక అంశాలు కొన్ని కంప్లీట్ అయ్యాయి. కంప్లీట్ అయిన తర్వాత బెనిఫిషరీని సెలెక్ట్ చేయని కారణంగా కిటికీలు, దారబంధాలు, చివరికి ట్యూబ్ లైట్లు, దాంట్లో ఉండే వైర్లు పీకిపై నిరుపయోగంగా రాష్ట్రంలో ఇంకా కొన్ని ఉన్నాయి అధ్యక్ష. ఇందాక కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు వారు CDF ఫండ్ నుంచి కొన్నిచ్చి చేయించినట్లు చాలా మంది శాసనసభ్యులు వారి వారి నిధులను పెట్టి చేయించిన సందర్భాలు ఉన్నమాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 457 కోట్లు అలా నిరుపయోగంగా పూర్తిగా కట్టి పూర్తి పేమెంట్ ఇచ్చిన వాటికి కూడా శాంక్షన్ ఇచ్చాం. దాంట్లో పేమెంటే పార్ట్లీ కొంత ఇచ్చాం. కొన్ని వర్కులు ఆన్గోయింగ్ ఉన్నాయి. ఆ వర్కులు కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టుద్ది బేసిజాలకి పోకుండా.